వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. వినయ విధేయ రామ ఇది రామ్ చరణ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా టైటిల్ కేసీఆర్ కేబినెట్ విస్తరణకు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన తర్వాత డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. చేసి 15 రోజులు కావస్తున్న నూతన కేబినెట్ విస్తరణ నోచుకోలేదు. తాజాగా అందిన సమాచారం మేరకు అతి త్వరలోనే కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తుంది. కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ప్రస్తుతం మహమూద్ అలీ ఉన్నారు. కాగా మరో 16 మందికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. కేసీఆర్, కేటీఆర్లు ముందు నుంచి పార్టీకి వినయ విధేయులుగా ఉన్నవారికి పదవులు ఉంటాయని చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ వినయ విధేయులు ఎవరికి కేబినెట్లో అవకాశం దక్కుతుందో ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతుంది. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్కు ఈసారి కేబినెట్లో అవకాశం ఉండదని గట్టిగా వినిపిస్తుంది. కేటీఆర్ను పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు, లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడానికి ఉపయోగించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. కేబినెట్లో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈసారి మహిళలకు 2 కీలకమైన శాఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వినికిడి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.